హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ చేసే పని బాత్రూంకి వెళ్ళడం. ఏదో వెళ్ళామా, అయిపోయిందా, వచ్చేసామా అన్నట్టు ఉంటే ఇదిగో మనం ఊహించని అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకింకా అర్థం కాలేదా? అవునండి, ఈనాటి వీడియోలో మనం చాలా సింపుల్గా, ఈజీగా తీసుకునే కిడ్నీ సమస్య గురించి. కిడ్నీ సమస్యను ఎవరు ఈజీగా తీసుకుంటారు అని అనుకుంటున్నారా? మనమేనండి. ఎందుకంటే అసలు కిడ్నీలు ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన బాడీ మనకు చెబుతూనే ఉంటుంది. ఆ మాటకొస్తే ప్రతి అవయవం కూడా దాని పనితీరును ఎప్పటికప్పుడు మనకు చెబుతూనే ఉంటుంది. కాకపోతే మనం దాన్ని గమనించం. కాబట్టి ఈనాటి వీడియోలో కిడ్నీల పనితీరు ఎలా ఉందో మనం ఎలా తెలుసుకోవాలి, కిడ్నీలు డ్యామేజ్ అయ్యాయి అనడానికి సంకేతాలు ఏంటి, కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాదు ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొందరి దాకా చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి వెళదాం. ఫ్రెండ్స్, మన శరీరంలో తయారైన రక్తాన్ని శుద్ధి చేసి ప్రతి అవయవానికి పంపిస్తున్న కిడ్నీల పనితీరు గురించి తెలిస్తే నిజంగా మనం షాక్ అవుతాం. మన శరీరంలో ఉన్న 5 లీటర్ల రక్తాన్ని రోజుకి 2 సార్లు శుద్ధి చేస్తాయి కిడ్నీలు. కాబట్టి కిడ్నీల పనితీరు బాగోవాలన్నా, కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేయాలి అన్నా మనం ముందుగా చేయవలసింది ప్రతిరోజు సరిపడినంత మంచినీటిని తాగుతూ ఉండాలి. ఆడవారైతే ప్రతిరోజు 4 లీటర్ల వరకు నీటిని తాగాలి. అదే మగవాళ్లైతే 4.5 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు మంచినీటిని తీసుకోవచ్చు. ఇంత నీరు తీసుకుంటే మన శరీరంలో ఎక్కువైపోతాయేమో అనే భయం అక్కర్లేదండి. ఎందుకంటే కిడ్నీలు వాటికి సరిపడా నీటిని తీసుకుని మిగిలిన నీటిని మూత్రం రూపంలో బయటకు పంపిస్తాయి. ఇలా రక్తంలో ఉండే వ్యర్థ పదార్థాలన్నింటినీ, ఎక్కువైన లవణాలను కూడా మూత్రం ద్వారా కిడ్నీ బయటకు పంపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది ఎక్కువ నీటిని తాగకుండా రోజంతా అలా కూర్చునే పని చేయడం వల్ల కొంతమంది మూత్రానికి కూడా సరిగా వెళ్లరు. కాబట్టి మూత్రం ద్వారా బయటకు రావాల్సిన వ్యర్థాలు తిరిగి మళ్లీ వెనక్కి వెళ్లి రక్తంలో కలిసిపోతాయి. దానివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి సరిపడా నీళ్లు తాగండి. మూత్రం ద్వారా మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపించేయండి. మీకు కిడ్నీల పనితీరు బావుందో లేదో ప్రతిరోజు మీరు చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే, యూరిన్ కి వెళ్లినప్పుడు మీ యూరిన్ కలర్ మారిందా, నురగలు వస్తున్నాయా, బ్యాడ్ స్మెల్ ఏమైనా వస్తుందా, ఇలాంటివన్నీ మీరు అబ్జర్వ్ చేసి వీటిలో ఏదైనా మీ యూరిన్ లో కనిపిస్తే వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. యూరిన్ లో ఇలాంటి సమస్యలు వస్తే గనక మొదటిగా మనం తగినంత నీటిని తాగడం లేదు అని అర్థం. అలా అని నీళ్లు తాగేసి వదిలేకండి. యూరిన్ లో ఇలాంటి సమస్యలు కనబడితే వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి. ఫ్రెండ్స్, మన కిడ్నీలు బాగా పనిచేస్తున్నంత వరకు ఎవరూ వాటి గురించి పట్టించుకోరు. ఒకసారి అవి మొరాయిస్తే అవి పెట్టే ఇబ్బంది అంతా ఇంతా కావు. హాస్పిటల్ చుట్టూ తిరగడం, డయాలసిస్ అంటూ భయంకరమైన ట్రీట్మెంట్లు తీసుకోవడం తప్ప మనం చేయాల్సిందేమీ ఉండదు. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాటిని కాపాడుకోవాలి. ఇంకో భయంకరమైన నిజమేంటంటే, కిడ్నీ ఒకసారి కనుక ఫెయిల్ అయితే అది ఎప్పటికీ బాగవదు. ఏదో తాత్కాలికంగా మందులతో అలా నడుస్తుంది గాని బండైతే క్యూర్ అవ్వదు. చాలా కష్టం. అందుకే ముందుగా మేల్కోవాలి. నీరు తగినంతగా తీసుకోవాలి. కిడ్నీలకు మనం తీసుకునే ఆహారంలో హానికరమైన పదార్థాలు ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. వాటిలో ముఖ్యంగా ఉప్పు. ఉప్పు కిడ్నీలకు చాలా శత్రువు అండి. మన శరీరంలో ఎక్కువైన ఉప్పు కిడ్నీలే విసర్జించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఉప్పు కిడ్నీ ఫిల్టర్స్ ని, కణజాలాన్ని డ్యామేజ్ చేస్తాయి. ఉప్పు ఎక్కువ తినడం వల్ల బీపీ పెరుగుతుంది. బీపీ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో ఆ ప్రభావం కిడ్నీలపై పడుతుంది. ముందుగా కిడ్నీలే చెడిపోతాయి బీపీ వల్ల. అలాగే డయాబెటీస్ వల్ల కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. అందువల్ల షుగర్ ఉన్నవాళ్లు, బీపీ ఉన్నవాళ్లు ఉప్పుని తగ్గించుకోవడం చాలా ఉత్తమం. ఫ్రెండ్స్, మనం ఎటువంటి ఆహారం తీసుకున్నా గానీ మనకు తెలియకుండానే ఉప్పుని ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. అంటే ఈ మధ్య ఫ్రూట్ సలాడ్స్ అని అమ్ముతున్నారు కదా, వాటి మీద కూడా ఉప్పు జల్లే ఇస్తున్నారు. ఇక కూరల్లో, పులుసుల్లో, పచ్చళ్లలో యథావిధిగా ఉప్పు ఎక్కువనే ఉంటుంది. ఇక ఆవకాయ సీజన్ వస్తే మనం ఎంత కంట్రోల్లో ఉందామన్నా ఆ పచ్చడి మనల్ని అలా లాగేస్తుంది. తద్వారా చాలా ఎక్కువగా ఉప్పు మన బాడీలోకి వెళ్ళిపోతుంది. కిడ్నీ కెపాసిటీ కూడా 4 గ్రాముల సాల్ట్ ని మాత్రమే విసర్జించగలుగుతుంది. ఇక మిగిలింది కిడ్నీలో పేరుకుపోయి రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. తెల్లవారి లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థాల్లో
ఖచ్చితంగా ఉప్పు చేరే ఉంటుంది కాబట్టి ఈ ఉప్పుని మనం తగ్గించుకోవాలి, లేదా పూర్తిగా మానేసినా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు ఉప్పు పూర్తిగా మానేయాలి అంటే రోజులో ఒకసారైనా, అంటే లంచ్ టైం గానీ, డిన్నర్ గానీ, బ్రేక్ఫాస్ట్ గానీ ఈ మూడిట్లో ఏదో ఒకసారి పూర్తిగా ఉప్పు లేకుండా ఉడికించినవి తినండి, సరిపోతుంది. ఇలా గనుక మనం జాగ్రత్తలు తీసుకుంటే 70% వరకు మన కిడ్నీలు ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. కేవలం ఉప్పుని కంట్రోల్లో ఉంచుకుంటే చాలండి, కిడ్నీలు సేఫ్ గా ఉన్నట్టే. కాబట్టి 10 రోజులకు ఒకసారైనా, అప్పుడప్పుడు అన్నట్టుగా అయినా మీకు నచ్చినవి తినొచ్చు గాని రెగ్యులర్ గా మాత్రం ఉప్పు జోలికి ఎక్కువగా వెళ్ళకండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కిడ్నీ సమస్య లేదు, కొద్దిగా మీ యూరిన్ కలర్ మారింది, ప్రారంభ దశలోనే మీ సమస్య ఉంది అనుకుంటే ఇంట్లోనే ఈజీగా మీరు కిడ్నీలను శుభ్రపరుచుకునే అవకాశం ఉంది. అదేంటి అంటే మనకు ఎంతో ఇష్టమైన వంకాయ. అవునండి, వంకాయని నిజంగా కొన్ని రకాల వ్యాధులకు తినకూడదు అని పక్కన పెడతారు గాని కొంతమంది ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే 12 రకాల రోగాలను ఈ వంకాయ నయం చేయగలుగుతుంది. నిజమండి, మనం వంకాయని ఏ విధంగా తీసుకున్నా మన రోగాన్ని బట్టి దాని తత్వాన్ని మార్చుకుంటూ దగ్గర 12 రకాల రోగాలను నయం చేస్తుందటిది. అయితే కిడ్నీ సంబంధిత సమస్య ఉన్నవాళ్లైతే వంకాయను కూరలా కాకుండా జ్యూస్ లాగా చేసుకుని చిన్న అల్లం ముక్క కూడా వేసి జ్యూస్ చేసుకోండి. ఇలా గనక తాగగలిగితే కిడ్నీలు చక్కగా శుద్ధైపోతాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు ఉంటే గనక వారానికి 2 సార్లైనా ఈ వంకాయ కూరను గాని లేదా జ్యూస్ను గాని చేసుకుని తాగితే కిడ్నీలు చక్కగా శుభ్రపడతాయి. చూశారు కదా మన కిడ్నీల యొక్క పనితీరు, అలాగే కిడ్నీలు పాడయ్యాయో బాగున్నాయో ఎలా మనం గుర్తించాలి అనే విషయం చూశారు కదా. ఉప్పుని అవాయిడ్ చేయడం, నీటిని సరిపడా తీసుకోవడం, అలాగే మంచిగా విశ్రాంతి కూడా తీసుకుంటూ ఉండడం, శరీరానికి తేలికపాటి ఎక్సర్సైజులు ఉంటూ, ఇదిగో ఇలా కాయగూరలతో గనక మీరు మంచి భోజనం ప్రతిరోజు తినగలిగితే, అంటే ఉప్పుతో వండిన వంటలకు దూరంగా, ఇంకా సరిగా చెప్పాలి అంటే స్టోర్ చేసిన ఫుడ్ గాని, ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్ గాని, ప్యాకేజ్డ్ ఫుడ్ గాని ఇలాంటి వాటి జోలికి పోకుండా ఇంట్లోనే సహజ సిద్ధంగా ఉడకబెట్టిన కాయగూరలు గాని, మంచి పళ్ళు గాని ఇలాంటి డైట్ గనక మీరు తీసుకుంటూ ఉంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి. కిడ్నీలతో పాటు అన్ని అవయవాలు కూడా హెల్తీగా ఉంటాయి. కాబట్టి మర్చిపోకుండా మీ యూరిన్ పై ఒక కన్నేసి ఉంచండి. దాని కలర్ గాని లేదా దాని స్మెల్ గాని ఇలా ఎలాంటి సంకేతం మీకు కనిపించినా వెంటనే అలర్ట్ అవ్వాలి. కిడ్నీ సమస్య ఉన్నవారు సోడియం తక్కువగా ఉండే ఉల్లిపాయను వారి డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వారి వంటల్లో ఉప్పు వాడకూడదు, దానికి బదులుగా ఉల్లిపాయ వాడితే మంచిది. ఉల్లిపాయ బీపీని కూడా తగ్గిస్తుంది, మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీ పేషెంట్స్ కు క్యాలీఫ్లవర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్యాట్, ఇన్ఫ్లమేషన్, ఆక్సీకరణ తగ్గించి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది. శరీరంలో సోడియం, పొటాషియం అధిక మొత్తంలో ఉంటే కిడ్నీల్లో ఎక్కువగా నీరు చేరి వాటి పనితీరును ప్రభావితం చేస్తుంది. క్యాలీఫ్లవర్ లో సోడియం, పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది మీ శరీరంలో నీటి స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. క్యాలీఫ్లవర్ లో తక్కువ ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. తద్వారా శరీరంలో టాక్సిన్స్ క్లీన్ చేసి కిడ్నీలపై భారం పడకుండా చేస్తుంది. విటమిన్ సి, ఫోలెట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మీ శరీరం టాక్సిన్స్ తో పోరాడడానికి సహాయపడుతుంది. రెడ్ క్యాప్సికం కిడ్నీ పేషెంట్లకు సూపర్ ఫుడ్ అండి. రెడ్ క్యాప్సికం లో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడుతుంది. రెడ్ క్యాప్సికం లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్, ఫైబర్ ఉంటాయి. ఇవి కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తాయి. మరి చూశారు కదా, ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన కిడ్నీలు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటాయి. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.